అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు కథా మాధుర్యాలపై దేవి. తనువులు కలిసిన వేళ 39వ భాగం. రచయిత బుజ్జి గారు. మరి రానాకి వసుంధర తన తల్లి కాదేమోనన్న డౌట్ వస్తే వల్లి కూడా అది నిజమేనేమో అని అంటుంది. మరి రానాకి వసుంధర తన తల్లి కాదని తెలిస్తే తన సొంత తల్లి ఎవరో తెలుసుకుంటాడా? ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. కథలోకి వెళ్లే ముందు కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనసుకో కథ ఛానల్కి ఇంకా 70+ ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఒక మంచి స్టోరీ వస్తుంది చూడండి. ఛానల్ లింక్ అనేది మన కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది, ఒకసారి చూడండి. కథలోకి వెళ్ళిపోదాం. వల్లితో రానా నీకెందుకలా అనిపిస్తుందంటే రానా పక్కన కూర్చొని మీతో ఒక విషయం చెప్పాలి రానా గారు. నాకు వస్తే మీ అమ్మగారేమో అనిపిస్తుంది. రానా ఏమంటున్నావు వల్లి అని అంటే మీరే చెప్పండి. చిన్నప్పటి నుంచి మీ ప్రేమ ఎవరి మీద? మీకు అన్నతల్లి అనుకున్న వసుంధర మీద మీకు నిజంగా ప్రేమ ఒక ఎఫెక్షన్ ఏమీ లేదు. కానీ మీరు అత్తయ్యని చూసిన రోజు మీ ఇద్దరి కళ్ళల్లో నాకు కనిపించిన ప్రేమ అది ఒక కన్నబిడ్డ మీద కన్న తల్లికి ఉండే ప్రేమ. మీరు కూడా అమ్మ అంటూ అత్తయ్యని పట్టుకున్న క్షణం అక్కడ మీ ఇద్దరు నాకు తల్లి కొడుకులానే అనిపించారు. వాళ్ళు చాలా నీచులు రానా గారు. చూశారుగా, నన్ను సంజుని వేరు చేసి సంజుని శ్రవంతి తన కూతురని చెప్పింది. అలానే వసుంధర కూడా మీ విషయం లేదో చేసింది. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, రేపు మార్నింగ్ నేను మీకు నిజం తెలిసేలా చేస్తాను అని మీ హెయిర్ ఇవ్వండి అని రానా హెయిర్ తీసుకుని ఒక కవర్లో పెట్టి ఇప్పుడే వస్తాను. మీరు తెలిసిన హాస్పిటల్లో DNA టెస్ట్ చేయించండి. అయ్యో ఎవరో ఎందుకని వెయిట్, మీరు ఇక్కడే ఉండండి అని నేను శక్తి హెల్ప్ తీసుకుంటాను బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన వల్లి శక్తిని వెళ్తూ ఉంటే శక్తి వెనక నుంచి వచ్చి నా కోసమే చూస్తున్నారా అని అంటాడు. వల్లి వెనక్కి తిరిగి అవును శక్తి అని, నాకు రానా భర్త మీద డౌట్గా ఉంది. రానా గారు అయితే ఆ వసుంధర కొడుకు అయి ఉన్నాడు. అత్తయ్య ఉంది కదా, తన కొడుకేమో రానా. రంజిత్ రానా కావాలనుకుంటా, ఇద్దరు ఒకేలా ఉంటారు ఇంచుమించు. నేను అత్తయ్య హెయిర్ ఎలా అయినా తీసుకొస్తా, ఇది రానా హెయిర్ అని వస్తగారి దగ్గర నుంచి వెళ్ళి తన వెనుక జనంలో ఒక వెంట్రుక లాగి పక్కకొచ్చేస్తుంది. ఆ వెంట్రుకని ఒక కవర్లో వేసి నేను రాసి ఇది టెస్ట్ చేయించాలి, మా హాస్పిటల్లో చేపిద్దామా అంటే వద్దు, నేను మా వాళ్ళతో చెప్పి ఇది మా డాక్టర్స్ పంపిస్తాను, ఇది సీక్రెట్గా ఉండాలి కదా, వాళ్ళు టెస్ట్ చేశాక నాకు కాల్ చేస్తారు, ఫస్ట్గా వస్తుంది రిపోర్ట్ అని అంటే నేను ఈ శాంపిల్ ఇచ్చి వస్తానని శక్తి బయట ఉన్న తన మనుషులుగా కవర్ ఇచ్చి ఇది కుమార్ గారికి ఇవ్వండి, నేను కుమార్కి కాల్ చేస్తానని చెప్తాడు. ఓకే సార్ అని అతను ఆ శాంపిల్ తీసుకొని వెళ్ళిపోతాడు కుమార్ గారి దగ్గరికి. శక్తి కుమార్ గారికి కాల్ చేస్తాడు. పోస్ట్ మార్టం చేసి అప్పుడే రెస్ట్ తీసుకోవాలనుకుంటున్న సీనియర్ డాక్టర్ అయిన కుమార్ గారికి కాల్ రావడంతో నేను చూసి హాయ్ శక్తి అంటే గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను 2 శాంపిల్స్ పంపించాను, కొంచెం DNA టెస్ట్ చేసి రిపోర్ట్ నాకు సెండ్ చేస్తారా అంటే ఓకే శక్తి, నేను హాస్పిటల్లోనే ఉన్నా, సో ఇప్పుడే చెక్ చేస్తా, ఎంత టైం పడుతుంది రావడానికి అంటే ఒక 30 మినిట్స్లో మీ ముందు ఉంటుంది సార్, థ్యాంక్స్ సార్ అని కాల్ కట్ చేసి వల్లి దగ్గరికి వచ్చి ఈవినింగ్లోకి వచ్చేస్తుందమ్మా రిపోర్ట్ అని చెప్పి ఎందుకు మీకు ఇలా అనిపిస్తుంది, వస్తామని రానాకి అమ్మ అని అంటే శక్తితో వల్లి నాకు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అలానే అనిపిస్తుంది. ప్రతిసారి అత్తయ్యని చూస్తుంటే నాకు రానాగారే కనిపిస్తారు. అత్తయ్య కళ్ళు రానాగారి కళ్ళు ఒకేలా ఉంటాయి. శక్తి నువ్వు ఎప్పుడైనా గమనించావా అంటే అంత గమనించలేదమ్మా, నాకు వసుంధర నిజంగా రానాకు అమ్మనేనా అనుకునేదాన్ని, కానీ వసుధ అమ్మనే రానాకి అమ్మ అని నేను ఎప్పుడు అనుకోలేదు. మీరు అనుకున్న నిజమే అయితే రానా వసుధ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ వసుంధర అసలు ఏం ప్లాన్ చేస్తుందో మీరు అమర్ అనే వ్యక్తిని ఎప్పుడైనా చూసాడా అని అంటే నాకు గుర్తులేదు శక్తి, బట్ మా కాలేజీలో 3 years బ్యాక్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్కి మన రంజిత్ కూడా వస్తాడు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్, బిజినెస్ మ్యాన్స్, ఇంకా ఫార్మా కంపెనీ CEO చాలా మంది వచ్చారు. సో నేను ఎవరిని చూడలేదు కూడా. నా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ చూసుకొని లేట్ అవుతుందని నేను నా రూమ్కి వెళ్ళిపోయాను. అది ఇక్కడ కాదు జరిగింది, ముంబైలో జరిగిందని వల్లి చెప్తే ఓకేమా నేను ఒకసారి చెక్ చేస్తానని అంటాడు. సరే శక్తి, నేను రానా గారి దగ్గరికి వెళ్తున్నానని వల్లి రానా దగ్గరికి వెళ్ళిపోతుంది. శక్తి ఇక పసుపు కార్యక్రమం అయిపోతే ఫ్రెష్ అవడానికి రూమ్కి వెళ్తాడు. ప్రోగ్రామ్ జరిగిన రోజు వల్లిని ముగ్గురు చూస్తారు. ముగ్గురు వల్లిని ఇష్టపడతారు. ఒకటిది కామం, ఒకటిది తనను పొందాలి ఎలా అయినా పంతం, ఒకటిది ప్రేమ. చూడగానే తనే లైఫ్ అనిపించింది. తన కోసం హ్యాపీగా ఏవైనా చేయాలనేదా. ఆ రోజు ఆ ప్రోగ్రామ్కి ముగ్గురు వస్తారు. ముగ్గురు అప్పుడే వల్లిని చూసి తనని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అందులో వేదాంత్ ఒకడు, రెండో వాడు ఇప్పుడు కథలోకి ఎంట్రీ ఇచ్చిన అమర్, ఇంకొకరు మన ఫేవరెట్ అయిన రంజిత్ పర్సులో అందుకే వల్లి ఫోటో ఉంటుంది. నీకు గుర్తుందా, ఒకసారి విందాకుడు అడుగుతుంది కదా వల్లిని నువ్వు ప్రేమించావా అని.
కానీ రంజిత్ అది అప్పుడు ఇప్పుడు కాదు, తను నాకు వదిన అంటాడు కదా. సో అలా రంజిత్ కూడా ఆ ప్రోగ్రాంలోనే వల్లిని మొదటిసారి చూసి ప్రేమిస్తాడు. కానీ రానా వల్లిని చేసుకోవడం తెలిసి విందా వల్లికి రానాకి మధ్యలో ఉందని తనతో డీల్ మాట్లాడి తనను అడ్డు తప్పించాలనే ప్రాసెస్ లో మన రౌడీ పిల్ల విందాతో ప్రేమలో పడిపోతాడు. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకుంటున్నాడు. ఇక వేదాంత్ గాడికి వల్లి మీద కన్ను ఉంది. రానా లైఫ్ లోకి సంజుని పంపించి వల్లిని తనదాని చేసుకోవాలి, తనని పొందాలనుకుంటాడు. కానీ వాడు అనుకున్నది కాక ఇప్పుడు రివర్స్ లో జరిగి వాడికి శక్తి చేతిలో చావు వంచుల వరకు వెళ్ళి ఇప్పుడు చీకటి గదికే పరిమితం అయ్యాడు. వేదాంత్కి వల్లి మీద కన్నుందని అమర్కి కూడా తెలియదు. కానీ వల్లిని కిడ్నాప్ చేయాలని చాలాసార్లు అనుకున్నాడు. కానీ వల్లి ఒంటరిగా ఉండకపోవడం వల్ల వాడి ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు పెళ్లి బిజీలో అందరూ ఉంటారని వాడు రానా వాళ్ళ స్టాఫ్ ని బెదిరించి వల్లిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. కానీ అది కుదరలేదు. ఇప్పుడు వాడి ప్లాన్స్ ఏమిటో, రానా మీద వాడి పగ, వల్లి మీద వాడి కోరిక రెండు కూడా తీర్చుకోవచ్చు అనుకున్నాడు. కానీ పాపం వాడి ప్లాన్ మళ్ళీ ఫ్లాప్ అయింది. అసలు వసుంధరకి వాడికి ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. వసుంధర ఫార్మా కంపెనీలోకి వెళ్ళి తన పర్సనల్ రూమ్ లోకి వెళ్తుంది. తాను వెళ్ళాక ఒక 5 minutes కి అమీర్ వస్తాడు. అమీర్ వచ్చి వసుంధర దగ్గరికి వచ్చి తనని హక్ చేసుకుని మిస్ యూ మామ్ అని అంటాడు. వసుంధర కూడా మిస్ యూ నాన్న అని హక్ చేసుకుని డాడీ ఎక్కడ అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక అతను వస్తాడు. డాక్టర్ డ్రెస్ లో వచ్చిన అతన్ని చూసి వసుంధర వెళ్ళి హక్ చేసుకుని అశోక్ అని అంటూ హక్ చేసుకుని ఏడుస్తూ ఏమీ అర్థం కావడం లేదు, అనుకున్నది ఏది కూడా సక్రమంగా జరగడం లేదు అశోక్ అంటే. ఏమైంది వసు అంటాడు. ఇంకో 2 కొత్త క్యారెక్టర్స్ వచ్చాయి, అశోక్, అమర్. ఒకరు అంతం అవుతున్నారంటే ఇంకొకరు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు కదా. ఎలా ఉంది వసుంధర? ఇది దీని వాసు గారితో రిలేషన్. పాపం అమీర్కి అశోక్ కూడా తెలియదు. వీళ్ళకి తెలిసిన రోజు వసుంధర పరిస్థితి ఏంటో మరి. అమర్ వాళ్ళ వల్లి లైఫ్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. వల్లి వాడికి సొంతం అవ్వాలనుకున్నాడు. రానా మీద కోపంతో ఇప్పుడు వల్లిని దొప్పించుకొని రానా మీద కోపాన్ని తీర్చుకోవాలి అనుకుంటున్నాడు. అది అసలు జరుగుతుందా? అశోక్ వసుతో ఏమైందని అంటాడు. అంతా అందరికీ తెలిసిపోయిందేమో అని భయంగా ఉంది కుమార్. నేను ఇన్ని రోజులు దాచిన ఐడెంటిటీ అందరికీ తెలిసిపోతుందేమో అంటుంది. తెలిసిందే కానీ లక్కీగా మిస్ అయ్యావు అంటే అమర్ ఇంకా వసు ఏంటి అంటున్నా ఉంటాడు. అవును, ఆ రానా ఫ్రెండ్ శక్తి ఉన్నాడు కదా, వాడు ఆ వస్తా రానా ఇద్దరికి DNA టెస్ట్ చేయించమని శాఖని పంపించాడు. అదే ఎవరికైనా అయినట్టు ఈ పాటికి నేను ఆ ఇంటి నుంచే కాదు ఈ లోకం నుంచి పంపించేవారని అంటాడు. అవునా, ఆ శక్తి గాని వదలకూడదు. అసలు వాడికి మొదటి నుంచి నేనంటే ఇష్టం ఉండదు. ఆ వస్త అంటేనే వాడికి చాలా ప్రేమ అని అంటుంది వసుంధర ఆంటీ. అమరేమో ఏంటి డాడీ మీరు కూడా, అసలు ఆ రానాగడి చాప్టర్ ఎప్పుడు క్లోజ్ చేస్తారు? వాడిని క్లోజ్ చేస్తే నా వల్లి నా దగ్గరికి వస్తుంది, తను నాకు కావాలి డాడ్ అంటాడు. వసు ఏమో ఆ పిల్లపై అందరికీ అంత ప్రేమ ఎందుకురా, ఆ రానా కూడా అంతే, ఆ పిల్లంటే పడి చేస్తాడు. అనుకోకుండా అయినా పెళ్లి కానీ వాడు మాత్రం ఆ పిల్లని ప్రాణంలా చూసుకుంటాడు. ఏముందిరా ఆ పిల్లలో అంటే కుమార్ వసుతో వాడికి నచ్చింది కదా వదిలేయని అంటాడు. ఇప్పుడు నా గురించి నిజం తెలుసుకుని రానాకి నేను తల్లి కాదు అని నిరూపించాలని చూస్తున్నారా? అది ఎప్పటికీ జరగదు కుమార్. వాడు నీ దగ్గరికి కాకుండా కుందన్ హాస్పిటల్ పంపిస్తే నిజం తెలిసిపోయేది కాదు. కానీ చూసావా, అది నీ దగ్గరికే వచ్చాయంటే నా గురించి ఎవరికి ఎప్పటికీ తెలిసే ఛాన్స్ లేదు అని అంటుంది. అవును వసు, నీ గురించి ఎవరూ తెలుసుకోలేదు. ఈ ఫార్మా కంపెనీ నీది అని ఆ శ్రవంతికి కూడా తెలియదు. మీ అన్న జైకి కూడా, ఇంకా మీ ఫ్రెండ్ వేదాంత్కి కూడా అమర్కి నువ్వు అమ్మ అని తెలియదు. మా రిలేషన్ మన ముగ్గురికి తప్ప ఎవరికీ తెలియదని అంటాడు. అవును కుమార్, మీ పోస్ట్ మార్టం ఎలా జరుగుతున్నాయి? మన హాస్పిటల్ అది, మన హాస్పిటల్ అని కూడా ఎవరికి తెలియదు కదా. మన ఫార్మాలో తయారయ్యే మెడిసిన్ మన హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంకా దెబ్బతీసి ప్రాణానికి పోయే స్టేజ్కి తీసుకొచ్చి మనమే మళ్ళీ మన మెడిసిన్తో క్యూర్ చేస్తామని నవ్వి, అవును వాళ్ళు కాల్ చేశారా అని అడిగితే లేదు మమ్మీ చేయలేదు, మనం నెక్స్ట్ వీక్ ముంబై వెళ్ళాలి అంటే ఓకే వస్తాను, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, వెళ్తానని భర్తకి కొడుక్కి బాగా చెప్పి బయటకు వచ్చి తన కారులో ఇంటికి వచ్చేస్తుంది. పాపం శక్తి వల్లి రానా అనుకునేది జరగకపోవడంతో డల్ అయిపోతారు ముగ్గురు. అంటే కుమార్ గారు వసు భర్తనే కదా, సో అతనికి నిజం తెలుసు కదా అతనికి. సో రిపోర్ట్స్ ని రాంగ్ గా ఇస్తాడు. చూసి ఎన్నో ఆశలు పెట్టుకున్న ముగ్గురు బాధగా మారిపోతారు. అప్పుడే లోపలికి వస్తుంది వసుంధర. వసుంధర డైరెక్ట్ గా రానా దగ్గరికి వచ్చి, నీకు మీ మామ అంటే కొంచెమైనా ప్రేమ గౌరవం లేవు రానా, అదే అందరి మీద అయితే అని కోపంగా శక్తి వైపే చూస్తూ, అందరూ నిన్ను నాకు దూరం చేయాలనే చూస్తున్నారు, తల్లిని కొడుక్కి దూరం ఎవరూ చేయలేరు ఎప్పుడు అని రానా తలపై చేయి పెట్టి, నీకు నేను నచ్చకపోయినా నువ్వంటే నాకు ఇష్టమే రానా, నువ్వు నా కొడుకు కదా అని తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ పక్కనే కూర్చొని ఉన్న అభిని మాధురి గారిని చూసి కోపంగా, తనకంటే లేదు, నీకు మరి సిగ్గు లేదా కొంచెం కూడా, నా భర్తని ఇలా ఆనుకుని కూర్చున్నావు అని అంటూ
తన చెంపని పగలగొడతారు అభి గారు వసుంధరని. విందా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది. రంజిత్ శక్తి వాళ్ళతో మాట్లాడి రూమ్లోకి వెళ్తాడు. అప్పుడే వాష్రూమ్లో సౌండ్ రావడంతో నా బేబీ డాల్ ఫ్రెష్ అవుతుందా అని అనుకుని ఇద్దరం అయిపోతే ఒకసారి బాగుంటుంది కదా అనుకుని బేబీ డాల్ అని పిలుస్తాడు. విందా ఏంటంటుంది. డోర్ అని అంటే కొంచెం తీసి ఏంటి అంటుంది. నేను కూడా వస్తాను లోపలికి అంటాడు. ఏమీ అవసరం లేదు, నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక తమరు ఫ్రెష్ అవుతారు ఓకేనా అని అంటూ తన చైన్ పట్టుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు. పసుపు వర్ణంలో మెరిసిపోతున్న విందాని చూస్తూ మైమర్చిపోతాడు. అతడి చూపులకి తాళలేక వెనక్కి తిరిగిన విందాని తన వైపుకు తిప్పుకొని షవర్ ఆన్ చేసి ఇద్దరు షవర్ కిందకు వస్తారు. రంజిత్ కూడా తన డ్రెస్ తీసేసి విందాని గట్టిగా పట్టుకొని బేబీ డాల్ అని అంటాడు. తల ఎత్తి అతని వైపు చూస్తున్న తన చిన్ని గడ్డం పట్టుకొని చేత్తో చిన్ని గడ్డానికి చిన్ని ముద్దునిచ్చి పసుపు వర్ణంలో మెరిసిపోతున్నావు బంగారు అని అంటాడు. ఆ మాటకి సిగ్గుపడి తన గుండెల్లో ఫేస్ దాచుకుని విందాని ఓయ్ అంటాడు. అంటుంది. ఇటు చూడు అంటే చూస్తుంది. ఇప్పుడు కలవచ్చా అంటాడు. విందా అలాంటి పిచ్చి పనులు చేయకూడదు, రేపు ఈవినింగ్ వరకు ఆగాలి అర్థమైందా అంటే ఇప్పుడు ఈవినింగ్ వస్తుంది కదా బేబీ డాల్ అంటే ఇంకా 26 గంటలు నీలో కలవకుండా ఎలా అని అంటున్న తన పెదవులపై చిన్న ముద్దు పెట్టి నీ ఫీలింగ్స్ ని కంట్రోల్లో పెట్టుకో బాబు, ఈసారి మన కలయిక కొత్తగా ఉంటుంది, భార్యాభర్తలుగా నేను నీకు సొంతం అవుతా, అప్పటి వరకు వేరు, ఇక రేపటి నుంచి మన మధ్య జరిగే కలయిక మన బంధానికి గుర్తు, మన ఇద్దరి ప్రేమకు సాక్ష్యం అని తనని గట్టిగా పట్టుకొని రేపటి నుంచి నేను అరవింద రంజిత్ సింహ అని అంటుంది. ఆ మాటకి రంజిత్ వినడానికి ఎంత బాగుందో, నీ పక్కన నా పేరు అని, నిజంగా బేబీ డాల్ నువ్వు నా లైఫ్ లోకి రావడం నా అదృష్టం అని అంటాడు. విందా రంజిత్ వైపు చూస్తూ నువ్వు నా లైఫ్ లోకి రావడం నా అదృష్టం అని తన మెడ చుట్టూ చేతులు వేసి రంజిత్ కాళ్లపై నిలబడి అతని పెదవులు అందుకొని ముద్దు పెడుతుంది. రంజిత్ కూడా తన నడుము పట్టుకొని తన ముద్దులో జత కలిపి ఆ ముద్దును డీప్ కి తీసుకుని ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో అడ్డుగా ఉన్న విందా కట్టుకున్న టవల్ని లాగేసి తనని గట్టిగా పట్టుకొని ముద్దుని పెదవులు దాటి నాలుక కొనల వరకు తీసుకువెళ్తూ తన బాడీని డైరెక్ట్ గా టచ్ చేస్తూ ఉంటే ఇద్దరిలో మోహం పెరిగి మళ్ళీ ఇది కరెక్ట్ టైం కాదనుకొని ఇద్దరు పెదవుల్ని విడి దూరంగా జరిగి ఊపిరి పీల్చుకుంటారు. విందా రంజిత్ వైపు చూడలేక వెనక్కి తిరగగా తనని వెనక నుంచి పట్టుకొని తన భుజంపై ముద్దులు పెడుతూ బేబీ డాల్ హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం అంటాడు. విందా ఎక్కడికి వద్దంటుంది. ఎందుకు అంటాడు. ఇంట్లో సిచ్యువేషన్ చూస్తున్నావు కదా, అందరం తోడుండాలి కన్నా ఈ టైంలో రానాని ముందు వెళ్ళడం కరెక్ట్ కాదు, అన్నీ సెట్ అయ్యాక వెళ్దాం, హ్యాపీగా మన పెళ్లి జరగనిపో నువ్వు అని అంటుంది. ఎవరికి ఏం కాదు బేబీ డాల్, అందరం సేఫ్ గానే ఉంటాం, మన పెళ్లి కూడా హ్యాపీగానే జరగబోతుంది. అత్తయ్య వచ్చింది కానీ మరి మీ డాడ్ రాలేదేంటి అంటాడు. వస్తాడులే నైట్ కి అని ఒక ఫ్రెష్ అవుదాం వాటర్లో, ఇంతసేపు ఉంటే జలుబు చేస్తుంది కన్నా అంటుంది. అవును కానీ ఒక స్ట్రాంగ్ కిస్ తర్వాత బాత్ ఓకేనా అని మళ్ళీ విందా పెదవులు అందుకుంటాడు రంజిత్. అభి గారు వసుంధర చెంప పగలగొడతారు. అభి అని గట్టిగా అరుస్తుంది. దానికోసం నువ్వు నా మీద చేయలేపుతావా అని అంటూ కోపంగా మాధురినే చూస్తుంది. తన వైపు ఎందుకు అలా చూస్తున్నావు, అసలు ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు, ఇంట్లో పెళ్లి పనులు జరుగుతుంటే అని అంటే ఎవరు పెళ్లి, నా కొడుకు పెళ్లి కాదు కదా, నా కొడుకు పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు ఇక్కడ ఎవరి పెళ్లి జరుగుతోందని నేను ఇక్కడ ఉండాలి, ఈ ఫ్యామిలీ డ్రామా నేను చూడలేను, అందుకే నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తున్నా అంటుంది. అసలు నువ్వు ఆడదానిగా అమ్మలా ఎప్పటికి నడుచుకుంటావు, నీకు కొంచెమైనా సిగ్గుందా, ఇది నీ కుటుంబం కదా అని అంటాడు. ఎవరు నా కుటుంబం, నా రానా ఒక్కడే, వాడే నా కుటుంబం, నీకు భార్య మాత్రమే కదా నేను, పేరుకి కానీ నీ ప్రేమ ఎవరికి దక్కుతుంది, అదిగో ఆవిడికి, నీ భర్తని, నా భర్తని ఆవిడ లాక్కుంది, నా కొడుకుని ఆవిడ లాక్కోవాలని చూస్తుంది, కానీ రానా నా కొడుకు, వాడిని నాకు దూరం చేయాలని ఎవరు చూసినా బాగోదు అని అంటుంది. అవి వారు కోపంగా ఆ ఒక్క విషయం గురించి నిన్ను ఏమీ అనడం లేదు, ఇలాంటి రాక్షసికి అలాంటి బంగారం ఎలా పుట్టిందా అని అంటాడు. వసుంధర కోపంగా అంటే వాడు నా కొడుకు కాదనా, ఇప్పుడు రుజువులు కావాలా, అయితే DNA టెస్ట్ చేయించండి, వాడు నా కొడుకే, మీరు పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోను, నేను నా కొడుకుని తీసుకొని నేను వెళ్ళిపోతాను, అయినా రానా లేకపోయినా ఇంటికి ఇంకా వారసుడు ఉన్నాడుగా, మీరు ఒక్కటే ఎప్పటికైనా, మా రానా అని మీకోసం తన అమ్మకి ఎగైనెస్ట్ గా మారుతున్నాడు, నా బిడ్డను నాకు కాకుండా చేస్తున్నారని ఏడుస్తూ ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ పైకి వెళ్ళింది వసుంధర. అభి వాళ్ళ నాన్నగారు మన ఇంటి కోడల మీద చేయలేకపోవడం కరెక్ట్ కాదు నాన్న అని అంటారు. తనని చంపేయాలన్నంత కోపం ఉంది నాన్న, నాకు తన వల్ల సంతోషం లేకపోయినా పర్లేదు, కానీ తన వల్ల ఇంట్లో ఒక్కరు బాధపడినా అది నాకు బాధగానే ఉంటుంది, అసలు ఇలాంటి దాని కడుపులో నా రానా ఎలా పుట్టాడు నాన్న, వాడి మంచితనం ఎక్కడా, దీని పుల్లి బుద్ధి ఎక్కడ, చక్కగా ప్రేమగా పెరిగి రానాని రంజిత్ని శత్రువులు చేసింది, దానికి ఎలానో అమ్మ ప్రేమ పంచడం రాదు, అమ్మ కన్నా ఎక్కువగా చూస్తున్న వస్తని రానాకి దూరం చేసింది, నన్ను నా తమ్ముడిని కూడా విడదీసింది,
అది అసలు మనిషే కాదు. దాని లోపల ఎప్పుడు కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి. ఇలాంటి దాన్ని నేను మన జీవితాలకు తీసుకొచ్చినందుకు క్షమించండి నాన్న అని బాధగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. మాధురి గారు కూడా తన వెనకే రూమ్లోకి వెళ్తారు. ఇది మొత్తం చూస్తున్న రానా బాధగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. శక్తి మళ్ళీ రానాని చూస్తూ వాడికి నీ అవసరం ఇప్పుడు చాలా ఉంది, వెళ్ళు వాడి దగ్గరికి అని అంటే శక్తితో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేపిద్దాం శక్తి, నాకు ఈ రిపోర్ట్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుందంటే లేదమ్మా ఆ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్, మా కేసెస్ మొత్తం తనే చూస్తాడు, చాలా మంచి వ్యక్తి అంటాడు. అయినా మళ్ళీ మనసులో లేదు, ఈ రిపోర్ట్ మాత్రం తప్పు. రానా గారు వస్తే అత్తయ్య కొడుకు, ఇది నా మనసుకు గట్టిగా అనిపిస్తుంది. ఎక్కడో తప్పు జరిగింది. పెళ్ళైపోయాక అసలు నిజం నేనే తెలుసుకుంటా. రానా గారు వస్తే అత్తయ్య కొడుకని నేను నిరూపిస్తానని. సరే శక్తి, నేను రానా గారి దగ్గరికి వెళ్తున్నా, నువ్వు సంజయ్ దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని మళ్ళీ రానా దగ్గరికి వెళ్తుంది. రానా రూమ్లోకి వెళ్ళి విండోలో నుంచి బయటకు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. తన మనసులో చాలా బాధగా ఉంటుంది. అసలు వసుంధర తన తల్లినా? నిజంగా అసలు ఆవిడ చేసే పనులు, ఆవిడ మనస్తత్వం, అసలు తన ఒక మనిషిలాగా ప్రవర్తించదు. ఆవిడ కొడుగ్గా పుట్టడం నా తప్పే అనుకుంటా. అసలు నేను ఆవిడకి ఎందుకు పుట్టాను? వసుధ అమ్మ అని వసుధ గారిని గుర్తు చేసుకునేసరికి తన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. వసుధ అమ్మ అనుకుని వసుధ గారు చిన్నప్పుడు రానాన్ని కన్నా కన్నా అంటూ ఎంత ప్రేమగా చూసుకుందో గుర్తు చేసుకొని, ఎందుకమ్మా నేను నీ కడుపులో పుట్టలేదు, ఆ రాక్షసికి నేను ఎందుకు కొడుకునయ్యాను, నీకెందుకు కాలేదని బాధపడుతున్న తన చేతికి చల్లటి స్పర్శ తగులుతుంది. మళ్ళీ రానా చేతిలో తన చేతిని కలిపి తన పక్క నిలబడి తననే చూస్తూ ఉంటే రానా వల్లీని హక్ చేసుకుని అలానే ఉంటాడు. వల్లి కూడా ఏమీ మాట్లాడదు. రానాని హక్ చేసుకుని అలానే ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత వల్లి రానా గారు అని పిలుస్తుంది. వల్లిని వదిలే, దీని గురించి వదిలే బంగారు, నీకు ఈ విషయం గురించి నువ్వు నాతో ఏమీ మాట్లాడకూడదు. నేను వస్తా అమ్మ దగ్గరికి వెళ్తున్నానని వస్తా గారి రూమ్లోకి వెళ్తాడు. అప్పుడే వస్తా గారు పడుకుంటే తన కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని అభినవ్ గారు వదుతూ ఏదో చెప్తూ ఉంటే సడన్ గా వచ్చిన రానాని చూసి అభినవ్ గారు రానా అని అంటే వస్తా గారు తన కాళ్ళని అభినవ్ గారి ఒళ్ళో నుంచి తీసి రానా అంటూ ఉంటే రాకున్న టైంలో వచ్చాననుకుని రానా సారీ అమ్మా అని వెళ్తూ ఉంటే వస్తా గారు కన్నా అని పిలిచిన పిలుపుకి డోర్ దగ్గరే ఆగిపోతాడు. వస్తా గారు అభినవ్ గారి వైపు చూసి మీరు వెళ్ళండి అంటుంది. ఓకే అని అభినవ్ గారు బయటకు వెళ్తే కన్నా అని మరోసారి పిలిచిన వస్తా గారి వైపు చూసి కన్నీళ్లతో వస్తా గారిని హక్ చేసుకుని ఎందుకమ్మా నువ్వు నన్ను కనలేదు, నీ కడుపులో పుట్టే అదృష్టం నాకు లేదేమో, అందుకే ఆవిడ నాకు జన్మనిచ్చిందని అంటాడు. ఆ మాట విని వస్తా గారు కంటేనే అమ్మ అవుతుందా కన్నా, నేను నిన్ను కనకపోయినా నాకు రంజిత్ ఎలానో నువ్వు కూడా అంతే, నాకిద్దరు 2 కళ్ళు, మీ ఇద్దరు నా బిడ్డలే కన్నా, ఎప్పుడు కూడా అలా అనుకోకు, ఏమైంది ఇప్పుడు అంటే ఏమీ లేదమ్మా అంటాడు. ఇలా రా అని తను కూర్చొని రానాని ఒడిలో పడుకోబెట్టుకుని వెంట్రుకలు సవరిస్తూ కన్నా అని పిలుస్తుంది. చెప్పమ్మా అంటాడు. కన్నా, ఈ కుటుంబం మొత్తం నీ మీదనే ఆధారపడి ఉంది, మా ఆనందం సంతోషం అంతా నీతోనే కన్నా, నువ్వు సింహ ఫ్యామిలీ వారసుడివి, నువ్వు ఇలా ఉంటే నీ శత్రువులకి అది బలమవుతుంది, నీ కుటుంబం నీ బలం అవ్వాలి కానీ మేము నీ బలహీనత అవ్వకూడదు, నువ్వు ధైర్యంగా ఉండాలి, ఇలా చిన్న విషయానికి ఇలా అయిపోకూడదు, ఆవిడ నిన్ను బలహీనంగా చేయాలని చూస్తోంది, నువ్వు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు కన్నా, ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఈ విషయం గురించి ఆలోచించక నువ్వు నీ కుటుంబంతో హ్యాపీగా ఉండు, నీ భార్యతో సంతోషంగా ఉండు కన్నా, మళ్ళీ ఎల్లుండి మళ్ళీ మేమందరం కూడా వెళ్ళిపోతాం, రేపు పెళ్ళి, ఇక నీకు వాళ్ళతో తక్కువ టైం ఉంటుంది, ఈ కొంచెం సమయం తనతో పాటు ఉంది, నీ భార్యకి సమయం ఇవ్వు, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది, నువ్వు ఇలా ఉంటే తను బాధగా ఉంటుంది కన్నా, పెళ్ళి వల్లి దగ్గరికి అని అంటే రానా థ్యాంక్స్ అమ్మా, ఐ లవ్ యూ అమ్మా అని తన రూమ్కి వెళ్తాడు. రానా రూమ్లోకి వచ్చేసరికి వల్లి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయి పడుకుంటుంది. జస్ట్ అలా రిలాక్స్ కోసం తన మైండ్లో చాలా రన్ అవుతున్నాయి. అలా ఆలోచనలో ఉన్న తన నడుము మీద ఒక చల్లని స్పర్శ తగలగానే నవ్వి ఆ చేతి మీద చెయ్యి వేసి వెనక్కి జరుగుతుంది వల్లి. రానా తనకి ఇంకా దగ్గరగా జరిగి తన కళ్ళలోకి చూస్తూ ఉంటే ఏంటని అంటుంది. నా కోసం ఆలోచిస్తున్నావు కదా అంటాడు. రానా గారు ఇంకా ఆ విషయం వదిలేయండి, అయినా వస్తే అత్తయ్య మిమ్మల్ని కనకపోయినా ఆవిడే మీ అమ్మగారు, నేను చెప్తున్నాను కదా, నాకు అత్తయ్య అంటే వస్తే అత్తయ్యని, ఆవిడ కాదు. ఐ హేట్ వసుంధర, తను మాధురి అత్తయ్యని వస్తే అత్తయ్యని బాధపడేలా చేస్తుంది. పాపం ఈ రోజు మామయ్య గారు కూడా బాధపడ్డారు, ఆవిడ అసలు ఏం మనిషో ఏంటో అని. రానా వైపు చూసి ఈ బంగారు కొండ మాత్రం నిజంగా వజ్రం అని తన నుదుటిన ముద్దు పెట్టి ఏ జన్మ ఫలము, మీరు నాకు భర్త అయ్యారు అని తనని చుట్టుకుంటుంది చిన్నపిల్లల. రానా నేను కాదు, నువ్వు వజ్రాన్ని, నాకు దొరికిన అమూల్యమైన వజ్రం నువ్వు అని అంటాడు. అవునా అని అంటుంది. అవును అని తనని ఇంకా దగ్గరగా జరుపుకొని తన నుదుటిన పడిన బేబీ హెయిర్ని సరిచేస్తూ, మరి ఈ వజ్రానికి నీతో ఇప్పుడే ఈ క్షణమే కలవాలని ఉంది, మరి ఒప్పుకుంటావా అని అంటాడు. రానాకి మెడిసిన్ వల్ల అది వల్లి కూడా తెలుసు. సో వల్లి ఇప్పుడు రానా గారి మూడ్ చేంజ్ అవ్వాలంటే
మా మధ్య కలయిక జరగదు, తప్పదు, కొంచెం టైం అయినా తను హ్యాపీగా ఉంటాడు, ఏ ఆలోచన లేకుండా అని రానాకి దగ్గరగా జరిగి తన పెదవులు అందుకుంటుంది వల్లి. రానా వల్లి ఒప్పుకుందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అసలు వేరే టైంలో అయితే కలవనిచ్చేది కాదు, కానీ తన మైండ్ డైవర్ట్ చేయాలని తన కోసం ఒప్పుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. మనం ప్రేమించే వాళ్ళే మన బలహీనత అవుతారు, కానీ వాళ్ళే మన బలం కూడా అవుతారు మన కష్టకాలంలో. అలానే వల్లి కూడా రానాకి బలహీనత, తానే బలం కూడా. కథ కొనసాగుతుంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.